జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ గుంజి సైకిరాని. ఇంతకుముందు బ్యాక్లాగ్ బస్తీలో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీస్తుండే. ఇప్పుడు మీ దయ, మీ ఆదరణతో లాంగ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇక నుంచి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ మీ గుంజి సైకిరాని బ్యాక్లాగ్ బస్తీ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గాయ్స్, ఈరోజు మనం వచ్చేసాం మామ్స్ కిచెన్ రెస్టారెంట్కి. ఇది మన ఉట్నూర్ ఐబీ చౌరస్తా దగ్గర ఉన్నది. సో లోపలికి వెంటనే వెళ్ళిపోదాం, ఇక చూసేద్దాం. హాయ్ అన్న, బాగున్నారా అన్న? బాగున్నా అన్న. నేను మొన్న వచ్చిన అన్న. చెప్పండి, ఏం చేస్తున్నారు అన్న? ఇప్పుడు బీటెక్ చేస్తా అన్న. ఇక ఇప్పటి నుంచి ఫుడ్ బ్లాగ్స్ తీద్దామని చూస్తా అన్న. నైస్, గుడ్. బ్యాక్లాగ్ బస్ అనే ఛానల్ పెట్టినా, దాంట్లో ఫుడ్ బ్లాగ్స్ తీస్తున్నా. సూపర్ సూపర్. అదే ఇక ఫుడ్ బ్లాగ్స్ పెద్ద వీడియో మన రెస్టారెంట్ నుంచి స్టార్ట్ చేద్దామని. స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఎలా నడుస్తుంది అన్న రెస్టారెంట్? ఇక బాగుందా? అంత మంచిగా. వెళ్దాం అన్న, ఒకసారి విజిట్ చేద్దాం రెస్టారెంట్ మొత్తం. చూద్దాం, చూపిస్తాను కదండి. ఇది మన జనరల్ సెక్షన్. ఇది మొత్తం 6 టేబుల్స్ ఉంటాయి. 30 మెంబర్స్ కెపాసిటీతో మనం కూర్చొని కంఫర్ట్గా మనం అరేంజ్ చేసుకున్నాము. మొత్తం ఏసీ సెక్షన్. ఇది మనకి ఎక్కడ మొత్తం ఏసీ సెక్షన్ ఇది నా జనరల్ సెక్షన్ అన్నా కానీ ఏసీతోనే మనం సమ్మర్లో కూడా సమ్మర్లో కూడా 24 hours మనకి ఏసీ రన్ అవుతూనే ఉంటుంది. కస్టమర్స్ ఉన్నారు, మరి ఒకసారి కనుక్కుందామని. షూర్, కనుక్కోండి. మన టేస్ట్ గురించి ఎంత అడగాలి, ఒకసారి కస్టమర్స్ని కనుక్కుందాం. నమస్తే అన్న. మీరు ఎప్పుడు తింటూనే ఉంటారన్న మన రెస్టారెంట్లో? టేస్ట్ ఎలా ఉంటుంది అన్న? టేస్ట్ బాగానే ఉంటుంది ఇక్కడ. ఇంటి ఫుడ్ టేస్ట్ బాగానే ఉంటుంది. అప్పుడు 2-3 డేస్కి ఒకసారి వస్తూ వెళ్తుంటాం. ప్రొపరేటర్ కూడా అంటే ఇలా కస్టమర్స్తో చాలా ఫ్రీగా ఉంటాడు. ఏం కావాలన్నా సర్వీస్ ఎలా ఉంటాయన్న? ప్రైజెస్ కూడా మామూలుగానే మనం కంటిన్యూగా ఉంటాం కాబట్టి తక్కువనే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో ఇటువంటి రెస్టారెంట్ నడుస్తుంది అంటారా అన్న? 100% నడుస్తుంది. ప్రతి డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఉట్నూరు అనేది ఇక్కడ నాణ్యమైన ఫుడ్ కరెక్ట్ సర్వీస్ చేస్తే మాత్రం 100% నడుస్తుంటుంది. ఇక్కడ 100% ఇది పెట్టినప్పటి నుండి దయాకర్ అనే వ్యక్తి ప్రొపరేటరు అందరికీ సర్వీస్ చేయడంలో కరెక్ట్గా ఉంటాడు కాబట్టి బాగున్నది. ఫుడ్ విషయంలోనా, ఫుడ్ టేస్ట్ క్వాలిటీ ప్రకారంగా ఇక్కడ ప్రతి ఐటెం దొరుకుతుంది. ఎవరికి ఏం కావాలన్నా ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఉండి ప్రతి కస్టమర్కి కూడా దగ్గర ఉండి అందించడం వల్ల మాత్రం ప్రతిదీ టేస్ట్గా, రెండవది అది మనకి నచ్చే విధంగా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా మామ్స్ కిచెన్ అనేది మాత్రం 100% ఇది ఫ్యామిలీస్కే కావచ్చు, లేదా బయట వాళ్ళు కూడా కంటిన్యూ వచ్చి తినే విధంగా అన్నీ సర్వ్ చేస్తుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ఫ్యామిలీ సెక్షన్ అన్న ఫ్యామిలీ సెక్షన్ చూపిస్తాను. ఫ్యామిలీ సెక్షన్ మన ఎంట్రన్స్. ఇది ఫ్యామిలీ సెక్షన్. ఓకే, ఫ్యామిలీస్ 6 టేబుల్స్ ఉంటాయి. దీంట్లో కూడా 30 మెంబర్స్ కెపాసిటీ ఉంది. ఓకే, మొత్తం అన్నిట్లో ఏసీ. మొత్తం ఏసీ. ఫ్యామిలీ సెక్షన్లో ఏసీ, జనరల్ సెక్షన్లో కూడా ఏసీ. మనకి ఇంకో పార్టీ రూమ్ కూడా ఉంది. పార్టీ రూమ్ కూడా పార్టీ సెక్షన్ కూడా ఉందా మన దాంట్లో? కూడా ఉంది మన దాంట్లో. పార్టీ సెక్షన్ అంటే ఈవెంట్స్ కానీ, బర్త్డేస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీస్ అలాంటి పార్టీస్ మనం ఓకే చేస్తుంటాము. 80 మెంబర్స్ కెపాసిటీతోని మన ఈ జనరల్ సెక్షన్, ఫ్యామిలీ సెక్షన్ అనేది కూడా మనం సింగిల్ రూమ్ లెక్క చేసుకోవచ్చు. 80 మెంబర్స్ కెపాసిటీ. థీమ్ కూడా బాగుంది. ఫ్యామిలీ సెక్షన్ది చాలా నీట్గా ఉన్నది అన్న. ఏదో డెకరేషన్ వర్క్ నడుస్తుంది, దేనికోసం? రేపు మనకు 31st కాబట్టి మనం డెకరేషన్ కంపల్సరీ చేయాల్సింది. ఏ ఈవెంట్స్ వచ్చినా కానీ మనం డెకరేషన్ చేంజ్ చేస్తూ ఉంటాం, థీమ్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రేపు 31st కోసం కానీ మనం మొత్తం డెకరేషన్ చేయిస్తున్నాను. అదే వర్క్ నడుస్తున్నది ఇప్పుడు. ఓకే, న్యూ ఇయర్ జోష్ అనమాట మొత్తం. న్యూ ఇయర్ అయితే ఉంటుంది కంపల్సరీ జోష్ అనేది. మనం కూడా ఉండాలి కాబట్టి. ఇది వచ్చేసి పార్టీ సెక్షన్. పార్టీ సెక్షన్ అనేది కంఫర్ట్ ఉంటుంది. కేక్ కటింగ్ కానీ ఓకే, చాలా నీట్గా
క్లాసిక్గా మెయింటైన్ చేస్తాం. విఐపి సేవలు వచ్చినా కానీ వాళ్ళు సపరేట్గా బ్యాంకెట్ హాల్ టైప్లో మీటింగ్స్ కానీ వాళ్ళు చేసుకుని ఒక 10 మెంబర్స్ కోసం వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేసుకునేటట్టు వాళ్ళకు సపరేట్గా ఈ రూమ్ అనేది మేము ఇచ్చేస్తాం. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు మళ్ళీ దీంట్లో వేరే వాళ్ళు ఎవరు రాకుండా వాళ్ళకి కంప్లీట్గా 1 hour 2 hour టైం తీసేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తాం. మరి హవర్కి ఎంత ఛార్జ్ చేస్తారన్న పార్టీ సెక్షన్? అవర్స్కి మేము ఎక్కువ అంటే ఆర్డర్స్ అన్ని ఇక్కడ ఇస్తే మనం అవర్స్కి ఏం ఛార్జెస్ తీసుకోము. పార్టీ రూమ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. బయట నుంచి ఒకవేళ వచ్చేది ఉంటే వాళ్ళకి హవర్కి ఎంత ఛార్జెస్? ఇప్పుడు కేక్ బర్త్డే పార్టీస్ బట్ కేక్ తెచ్చుకుంటే ఓన్లీ కేక్స్ అనే దానికి మేము అలో చేయము. కేక్స్తో కంఫర్ట్గా మనకు ఆర్డర్స్ అన్ని ఇక్కడ ఇస్తేనే మనం అనేది రూమ్ అనేది ఫ్రీగా ఉంటుంది. 1 hour అయినా కానీ 2 hours కానీ వాళ్ళకి మనం ఫ్రీగా ఇస్తాం. ఓకే అన్న, ఇంకా మనం ఒకసారి కిచెన్ చూద్దాం. ఓకే షూర్ చూద్దాం. ఇది మన కిచెన్ సెక్షన్. ఇది ఎప్పటికి మన వీక్లీ వన్స్ క్లీనింగ్ అవుతూనే ఉంటాయి. డైలీ క్లీనింగ్ ఉంటుంది మనకి. ఇది మన స్టాఫ్ వచ్చేసి మన ఒడిస్సా బెంగాల్ వాళ్ళే ఉంటారు. ఓకే, మాస్టర్స్ అయినా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వస్తారు. కంటిన్యూస్ మనకు వాళ్ళ సర్వీస్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మన బిర్యానీ కోసం పార్ట్నర్స్. అది ఇటు వచ్చేసి మొత్తం ఇక చికెన్ ఇండియన్ చైనీస్ మొత్తం ఐటమ్స్ అనేది ఈ సెటప్ ఉంటుంది మనకు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఓకే అన్న, మరి బిర్యానీ బాగుంది, చైనీస్ బాగుంది, మనకి తందూరి రోటీస్ కదా మెయిన్. రోటీస్ కూడా మనకు బయట ఉంది, అటు సైడ్ ఉంది, వేరే రూమ్ ఉంది మనకు. ఓకే చూద్దాం. ఓకే చూపిస్తాను. ఖాళీ ఆట రావద్దట. తందూరి రోటీ ప్లేస్ ఇది. ఇక్కడ రోటీస్ దానికి చిమ్నీస్ ఉంటాయి. ఎక్కువగా అనేది ఫామ్ కాకుండా దానికి చిమ్నీ మనం సపరేట్గా పెట్టించాము. మొత్తం బయటికి మొత్తం. సో మంచిగా క్లాసిక్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం క్లాసిక్గా. దీన్ని ఏ కాంప్లెక్స్ రాకుండా ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అనేది మేము చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. మొత్తం కేర్ తీసుకొని చేస్తూనే ఉంటాం. ఓకే, కస్టమర్స్ దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ దాన్ని రివ్యూ ఫీడ్బ్యాక్ చేసుకుని దాన్ని రివ్యూస్ చేసుకుని చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఒకటి కస్టమర్లు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ మా సర్వీస్ వాళ్ళకి నచ్చాలి. మా నుంచి ఏ కస్టమర్లు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళకుండా మేము ఇక్కడికి వచ్చేటట్టు విధంగా మేము దానికి దాచి పెట్టుకున్నాం, గుప్పెట్లో పెట్టుకుంటున్నాం. మా దగ్గర అనేది మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తేనే వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు మా దగ్గరికి వస్తేనే మా బిజినెస్ అనేది రన్ అవుతుంటాయి. వాళ్ళకి ఏం కావాలి ఆ విధంగా వాళ్ళకి ఫుల్ఫిల్ చేసి పంపిస్తే మేము హ్యాపీగా వాళ్ళు వస్తుంటే మాకు మీరు హ్యాపీ, మేము హ్యాపీ. కాంప్రమైజ్ అయ్యేదే లేదు, అవసరమే లేదు. కాంప్రమైజ్ అవ్వము. టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ మేము దేంట్లో మేము కాంప్రమైజ్ అవ్వము. ఓకే, ఈవెన్ క్వాంటిటీ కూడా మేము మెయింటైన్ ప్రాపర్ చేస్తాము. క్వాలిటీ కూడా మెయింటైన్ ప్రాపర్ ఉంటుంది. మా దగ్గర కాంప్రమైజ్ అనే ఇష్యూ అనేది రాదు. ఇప్పుడు మరి మనం ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం. ఓకే షూర్. ఓకే, మీరు కూడా టేస్ట్ చేసినట్టు టేస్ట్ చేద్దాం. ఇద్దరం కూర్చొని చేయాలి, మీరు ఉండాలి. నేను కూడా ఉంటాను.
మీరు తిన్న తర్వాత టేస్ట్ ఏంది మీరు చెప్పండి. ఓకే. टाइगर का हुक्म। ఏం టేస్ట్ చేయాలనుకుంటున్నాం మా రెస్టారెంట్లో మీరు? ఏది బాగుంటుందండి మన మన రెస్టారెంట్ దగ్గర ప్రతిదీ బాగానే ఉంటుంది. బిర్యానీ కానీ, స్టార్టర్స్ కానీ, కర్రీస్ కానీ ఏదైనా కానీ బాగుంటుంది. మన దగ్గర బిర్యానీ ఫేమస్, స్టార్టర్స్లో కూడా స్టార్టర్స్ ఫేమస్ మన దగ్గర. మన దగ్గర ఎక్కువ పోయేది చికెన్ మ్యాస్టిక్, చికెన్ 65, పెప్పర్ చికెను, చికెన్ ఫింగర్, ఇవి ఎక్కువ. చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ప్రతిదీ Starters లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం చికెన్ కూడా ప్రతిదీ ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ తీసుకొస్తున్నాం. డైలీ మనం చికెన్ తీసుకొస్తున్నాం. స్టోరేజ్ అనేది ఉండదు మన దగ్గర. ఉన్నది. బిర్యానీస్ కూడా చాలా బాగుంటాయి మన బిర్యానీ ఇక్కడ ఉట్నూరులో. అదే పేరు చెప్తా అంటేనే ఆ స్టార్టర్స్ పేరు చెప్తా అంటే నోరు ఉడతాను నాకు ఇప్పుడు. ఒకసారి మీరు టేస్ట్ చేయండి. మీరు ఏం తినాలనుకుంటున్నారు? మన మెనూ కార్డ్ ఇది. మీరు ఏమైనా చూడాలనుకుంటే చూసి ఒకసారి ఆర్డర్ చేస్తే తెప్పించేస్తాము. టేస్ట్ చేయండి. స్టార్టర్స్లో మనం నాన్ వెజ్ స్టార్టర్స్ తీసుకుందాం. ఇట్లా నా సెలెక్షన్స్ కాదు, కళ్ళు మూసుకొని పెట్టేస్తా. ఏది వస్తే అది. అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. చికెన్ 65 వచ్చింది. చికెన్ 65 ఓకే. ఒకటి వెజ్లో తీసుకుందాం. ఓకే. వెజ్, ఇగో వెజ్ స్టార్టర్స్ ఒకటి. అంటే మనకు స్టార్టర్స్ 2 పేపర్స్ ఉంటాయి. వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఏదైనా 2 పేపర్స్లో స్టార్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఓకే. ఒకటి ఇప్పుడు వెజ్లో చూద్దాం. పన్నీర్ చిల్లీ. ఓకే. 2 స్టార్టర్స్ చెప్పేసుకుందాం. ఇది తీసుకున్నాక తర్వాత మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, రైట్. మరి ఓకే అన్న, మరి ఇది తెప్పించేసేనా? ఓకే, రైట్. వెయిటర్. యూనిఫామ్ వెయిటర్కి డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకు. ఓకే సార్. చికెన్ 65, పన్నీర్ చిల్లీ వెజ్. మీడియం స్పైసీ. ఓకే. క్వాలిటీ కూడా టాటా కాపర్. మనము 3 కంపెనీస్ వాడతాం. టాటా, కిన్లీ, బ్రిస్లరీ 3 అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. వాటర్ బాటిల్స్ ఏ కస్టమర్ కిన్లీ అంటారు కొందరు. ఓకే. ప్రతిదీ ప్యూరిఫైడ్ మొత్తం. కుకింగ్ వాటర్ కూడా మనం మినరల్ వాటర్ యూజ్ చేస్తాము. మినరల్ వాటర్ క్వాలిటీ కాంప్రమైజ్ ఎక్కడ అనేది లేదు. ఇప్పటికైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ రైస్లో అయినా కానీ, చికెన్లో అయినా కానీ. రైస్ ఏది వాడతారన్న మన ఇప్పుడు బిర్యానీకి? రాయల్ దావత్ అని అదే వాడతాం మనం. అదే రైస్ వాడతాం. బిర్యానీకి బాగుంటుంది ఆ రైస్. ప్రతి ఆయిల్ బ్రాండెడ్ ఆయిల్ మనం అన్ని సూపర్ మార్కెట్ నుంచి మనం హైదరాబాద్ నుంచి మనం తెప్పించుకుంటాము. హైదరాబాద్ మసాలాలు మాత్రం మా మాస్టర్లే ప్రిపేర్ చేసుకుంటారు. బయట నుంచి మసాలాస్ అనేది ఏమి రాకుండా వాళ్ళ ఓన్ మసాలానే వాళ్ళు ప్రిపేర్ చేసుకుని మేకింగ్ చేస్తుంటారు. సో వెయిట్ చేద్దాం. వస్తుంది. ఒక 5 minutes వెయిట్ చేస్తే టేస్ట్ మీరు కూడా చేస్తారు. ఓకే. ఓకే అన్న, ఏంటిదన్న ఇది? మీరు చెప్పినట్టే మనం మెనూలోకి వెళ్ళి మీరు ట్రై చేసింది పన్నీర్ చిల్లీ. ఇది వెజ్ది, వెజ్ స్టార్టర్ పన్నీర్తో చేస్తారు. ఇది దీంట్లో క్యాప్సికమ్, ఆనియన్స్ అనేది యాడ్ అవుతుంది. అదే ఇగో క్యాప్సికమ్ యాడ్. పన్నీర్ చిల్లీ అంటేనే మనకు దీంట్లో వచ్చేది క్యాప్సికమ్. అదే స్పెషల్ ఇందులో. టేస్ట్ చేద్దాం. అదే పన్నీర్ పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. పన్నీర్ మనం కూడా ఫ్రెష్ డైలీ మార్నింగ్ తెప్పించుకుంటాం. పన్నీర్ పీసెస్, పన్నీర్ స్టార్టర్స్ కంటేనే మనం పీసెస్ పెద్దగా ఉండాలి. అదే మనం మెయింటైన్ చేసేది క్వాలిటీ, క్వాంటిటీ. ఈ స్టార్టర్స్లో కూడా మనం చిన్న సైజు ఇచ్చేసినాం అనుకో, మన కస్టమర్స్ కూడా రివ్యూస్ కొంచెం ఫీడ్బ్యాక్ బ్యాక్ అవుతుంది. కాబట్టి మనం మెయింటెనెన్స్ ఇలా చేస్తాం. ఓకే అన్న, టేస్ట్ చేయండి. ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తగులుతుంది నోటికి.
చాలా బాగుంది అన్న. ఈ ఫ్లేవర్ అనేది నోటికి తగిలినప్పుడు చుమ్మ అంటది. ఎక్కువ రెస్టారెంట్లలో టేస్ట్ చేసినప్పుడు ఈ ఫీల్ రాదు. మన మాస్టర్లు మనం వాళ్ళతో ఉండే విధానం కూడా మెయిన్ అక్కడ. మెయింటెనెన్స్ ఏంది, ఏ క్వాంటిటీ ఎంత వాడుతున్నాడో మనకు కూడా ఐడియా ఉండాలి. ప్రతిదీ డైలీ మనం కూడా కొన్ని టేస్ట్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఏమైనా చేంజెస్ ఉంటే మనం చెప్పొచ్చు. మరి మన ఇసుంటి ఏరియాలో, ఉట్నూరు ఏరియాలో రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏమన్నా? యాక్చువల్లీ నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అప్పుడు మనకు కరోనా టైంలో పాండమిక్ పీరియడ్లో నేను ఇంటికి రావడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇక మా ఫ్రెండ్స్ ఉండే, మా స్కూల్ ఫ్రెండ్సే. ఎవ్రీ ఈవినింగ్ టైంలో మాకు ఇంటి దగ్గర మార్కెట్ ఏరియా ఉంటుంది, ఓపెన్ ప్లేస్. ఎవ్రీ ఈవినింగ్ వచ్చేసి 6 నుంచి 8 వరకు అలా మాట్లాడుకొని చిట్ చాట్ చేసుకుంటా మళ్ళీ నాకు నైట్ షిఫ్ట్ ఉండేది. నేను నైట్ వర్క్ ఇంట్లోనే చేసేవాడిని. ఇక ఆ టైంలో 6 to 8 ఇట్లా మేము మాట్లాడుకుంటా. మా ఫ్రెండ్కి శ్రీకాంత్ అని మా ఫ్రెండ్, ఎన్పీడీలో జూనియర్ అసిస్టెంట్ అతను, మాట్లాడుతూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసరికి ఈ థాట్ మాత్రం ఫస్ట్ వచ్చింది శ్రీకాంత్కి. తర్వాత నాకు ఆ రోజు నైట్ 2 o'clock కాల్ చేసి రెస్టారెంట్ పెడితే ఎట్లుంటుంది ఉట్నూరులో అని చెప్పేసి అనగానే నైట్ 2 o'clock కాల్ చేసి ఏమో ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను లిఫ్ట్ చేశాను. అప్పుడు నేను వర్క్లోనే ఉన్నాను, తెలుసు తనకు నేను వర్క్లోనే ఉంటానని. వర్క్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయగానే నాకు ఒక ఐడియా వచ్చింది, ఎమర్జెన్సీ ఎట్లా ఉంటాయంటే రెస్టారెంట్ పెడదామన్న. రెస్టారెంట్ అయితే బాగుంటుంది కానీ ప్లేస్ ఎక్కడ, అప్పటికి నాకు ఈ ప్లేస్ తెలియదు. ఈ ప్లేస్ తెలియకపోయేసరికి ప్లేస్ చూసినాక మనం మాట్లాడదాము, డిసైడ్ చేద్దాం ఎట్లా ఉంది అనేసరికి. అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ ఏం లేకుండేది, ఓపెన్ ప్లేస్ ఉండే. నెక్స్ట్ డే వచ్చేసి చూసాము, ఓకే ప్లేస్ అయితే ఏరియా అయితే బాగానే ఉంది, మెయిన్ రోడ్కి ఉంది. ఇక ఆ రోజు ఫిక్స్ అయ్యాము ఓకే రెస్టారెంట్ పెడదాం. అర్ధరాత్రి వచ్చిన ఆలోచన ఇక్కడ దాకా తీసుకొచ్చి అదే అన్న కొంచెం బిజీ ఉన్నాడట, బయటికి వెళ్ళిండు. మనం ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం, టైం ఉన్నది కదా, అడిగేది ఉన్నది చాలానే, మనం తిందాం అప్పటిదాకా. చికెన్ 65 టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. నెవర్ బిఫోర్ అన్నట్టే ఉన్నది. టేస్ట్ చేసేయండి, బాగుంది. ఓకే, మనకైతే చికెన్ బిర్యానీ వచ్చేసింది. సో టేస్ట్ చేద్దాం. వేడిగా లంచ్ టైంగా బాగా వేడిగా ఉన్నది. ముద్దకి ఏర్పడతాను, చాలా బాగుంది. అన్న ఫుడ్ అయితే జబర్దస్త్ ఉన్నది. టేస్ట్ చేసింది ఎట్లుంది? నంబర్ వన్ ఉండే బిర్యానీ అయితే సూపర్ ఉండే. ఒక్కొక్క ముద్ద తింటే ఆ స్పైసెస్, ఆ ఫ్లేవర్ అయితే మస్తు ఏర్పడుతుంది. ప్రతిదీ మనము మన విధంగా మెయింటైన్ చేస్తాం కదా, కాబట్టి ఇక కంపల్సరీ ఆ మసాలాలు, మన బిర్యానీ మసాలాస్ అవి ఏడ తెప్పిస్తారే అవన్నీ మొత్తం మనం హరా మసాలాలు తీసుకుని వస్తాము. మసాలాలు మొత్తం మనం హాస్టల్లో ప్రిపేర్ చేసుకుంటాం, వాళ్ళ మసాలాలు వాళ్ళే. ఆ మసాలాలతోనే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. మనం బయటికి వెళ్ళి చికెన్ మసాలా అలాంటివి మనం అల్లం పేస్ట్ కానీ అవన్నీ మనం బయట నుంచి ఏది తీసుకోము. అల్లం తీసుకుంటాము, ఈడనే పేస్ట్ చేస్తాడు. ఏదైనా సరే ఈడనే మన మేకింగ్ అనేది మన దగ్గరనే ఉంటుంది, మన దగ్గరనే. ఇప్పుడు అల్లం పేస్ట్ అయినా సరే ఇప్పుడు బయట దుకాణాల్లో దొరుకుతాయి, కిరాణా షాపులలో దొరుకుతాయి, కానీ మనం ఆ పేస్ట్ వాడము. మనం ఈయనే తీసుకొస్తాం, ఈయనే మనమే పేస్ట్. ఇప్పుడు ఆ విధంగానే మన మసాలాలు కూడా పౌడర్స్ ఏదైనా కానీ మనం ఇలాచీ పౌడర్ కానీ, లవంగ్ పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ ఏదైనా సరే
మన వాళ్ళే మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. మన వాళ్ళే ప్రిపేర్ చేసి మొత్తం ఇవన్నీ కిచెన్ లైన్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ స్టోర్లో వాళ్ళు స్టాక్లో పెట్టుకుంటారు. మనకి ఏమైనా బల్క్ ఆర్డర్స్ వస్తుంటే తీసుకుంటారా? మనం బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాము. ఈవెంట్స్ మన ఐటీడీ నుంచి కానీ స్టేషన్ నుంచి కానీ ఎస్పీ సార్స్ వాళ్ళు వచ్చినా కానీ ఇలాంటి ఏవి ఉన్నా కానీ ఆర్డర్స్ అయితే మనకి వస్తాయి. మనం 100 అని కాదు, మనం ఇప్పటివరకు 500 మెంబర్స్ కూడా ఒకటేసారి మనం బాగా పెద్ద ఆర్డర్స్ తీసుకుని చేసి ప్రొవైడ్ చేసినాము. కేబీ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఏదైనా కానీ ఆర్డర్స్ మనకి వస్తాయి. 1 day 2 day ముందు మనకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాని ప్రకారంగా మన వాళ్ళకు ఆర్డర్ చేసి అన్ని మనమే సర్వీస్ ఇస్తాము. మనమే ఆడ అన్ని దగ్గరుండి చూసుకుని వాళ్ళకు పంపించేస్తాం. ఇప్పుడు అయితే నేను తిన్నా, ఇక నా తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఆఫర్ డిస్కౌంట్స్ వస్తుంటే ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ రేపు 31st ఉంది కాబట్టి నీ తరపు నుంచి నీ సబ్స్క్రైబర్స్ నీ ఛానల్ పేరు చెప్తే కానీ వాళ్ళకి నేను 10% డిస్కౌంట్తో నేను ఆఫర్ చేస్తాను వాళ్ళకి. అది ఏదైనా సరే నేను వాళ్ళకి ఓకే సబ్స్క్రైబర్స్ 10% నీ పేరు చెప్పి మా ఈ ఛానల్ యూట్యూబ్ నుంచి మేము వస్తున్నాం అని చెప్పేసి చెప్తే వాళ్ళకి కంపల్సరీగా నేను 10% ఆఫర్ అనేది పెట్టించి 10% నేను బిల్ మీద 10% ఆఫ్ చేసి లెస్ చేసి బిల్ నేను తీసుకుంటాను. వింటున్నారుగా సబ్స్క్రైబర్స్, 10% ఆఫ్ బ్యాక్లాగ్ బస్తీ ఫస్ట్ వీడియో నుంచే 10% ఆఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. పార్టీ సెక్షన్ కూడా ఉన్నది, జబర్దస్త్ ఉన్నది, చూసినాగా. ఒకసారి విజిట్ చేయండి. నంబర్ 1 రెస్టారెంట్ ఉన్నది. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నారా మరి? ఇంకా ఇది నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకు కాంప్లైంట్ అన్నట్టు ఏం రాలేదు. మన ఉట్నూరు పీపుల్స్ కూడా కోఆపరేటివ్ బాగానే ఉంది. ఏమైనా మిస్టేక్స్ అయినా కానీ వాళ్ళు ఇది మిస్టేక్ అయిందంటే నేను దాన్ని రెక్టిఫై చేసుకొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి టేస్ట్ అయితే నేను పంపిస్తున్నాను. నాకు మన ఉట్నూరు వ్యూవర్స్ పీపుల్స్ కూడా నాకు మంచి సపోర్ట్గానే ఉన్నారు. ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా కానీ అందులో బెస్ట్ ఏదైనా చాయిస్ చేసుకొని మన దగ్గరికి వస్తున్నారంటే నా కెపాబిలిటీ ఏందనేది అక్కడే నాకు అర్థమైపోతుంది. నేను అదే విధంగానే ఉండాలని చెప్పేసి కూడా నేను ట్రై చేస్తున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా కానీ అన్నీ ఫేస్ చేసుకుంటా నేనైతే స్టేబుల్గా నుండి అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, ఇది మన మామ్స్ కిచెన్ రెస్టారెంట్ ఓనర్ దయాకర్ గారు చెప్పిండ్రు. దయాకర్ గారు మనకు ఒక ఆఫర్ కూడా ఇచ్చిండు. మన ఛానల్ పేరు చెప్తే 10% ఆఫ్. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు చెప్పుకొని బ్యాక్లాగ్ బస్ అని 10% ఆఫ్ ఇచ్చేస్తాడు. ఇట్లా ఇచ్చేస్తాడు ఖాళీ. ఇచ్చేస్తాను 10% ఆఫ్ బిల్ ఎంతైనా సరే దాని మీద నేను 10% ఆఫ్ కంపల్సరీ ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసేయండి. సో అన్న కలుస్తామన్న, మళ్ళీ వస్తాం. మళ్ళీ విజిట్ చేయండి. ఓకే, వ్యూవర్స్ కూడా కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి, ఒకసారి చూడండి, టెస్ట్ చేయండి. చేయని వాళ్ళు చేసిన వాళ్ళు అయితే ఇంకా మళ్ళీ రండి. ప్రొవైడ్ చేస్తాం అన్ని ఆఫర్స్ కూడా పెడతాం అప్పుడప్పుడు. ఓకే అన్న. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ వీడియో. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి మామ్స్ కిచెన్ రెస్టారెంట్ ఉట్నూర్ ఐబీ చౌరస్తా, తెలుసుగా, జబర్దస్త్ ఉన్నది ఫుడ్ అయితే. సో అందరు విజిట్ చేయాలని కోరుకుంటున్నా. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. అందరు సపోర్ట్ చేస్తారని, మీ మనసుతో నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ గుంజి సాయి కిరణ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. Subscribe to Backlog Busties.